సికింద్రాబాద్ కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. స్థానిక ఎమ్మెల్యే గణేష్ చేపట్టిన దీక్షలను బీజేపీ నేత బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ప్రజలను మభ్యపెట్టే దొంగ దీక్షలంటూ మండిపడ్డారు. కంటోన్మెంట్లోని విలువైన ఆర్మీ భూములను, బంగ్లాలను కబ్జా చేసేందుకు కాంగ్రెస్ నేతలు విలీనం నాటకమాడుతున్నారని రామకృష్ణ ఆరోపించారు. బహుళ అంతస్తుల భవనాల పేరిట కమిషన్లు దండుకోవాలని కుట్రుందని విమర్శించారు. అసలు జీహెచ్ఎంసీలోని సరైన వస్తువులు లేవని, ఉద్యోగులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వాలని పరిస్థితిలో ఉన్న జీహెచ్ఎంసీలో ప్రశాంతంగా ఉన్న కంటోన్మెంట్ను కలపడం వల్ల లాభం ఏంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విలీనం పేరుతో కాలయాపన చేయకుండా ఇతర నియోజకవర్గాలతో సమానంగా కంటోన్మెంట్కు నిధులు ఇచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నాలు చేసి కేంద్రం నుంచి రావాల్సిన సర్వీస్ ఛార్జీలను సాధించే దమ్ము ఎమ్మెల్యేలకు ఉందా అని సవాల్ విసిరారు. గతంలో తాము కోర్టుకు వెళ్లి 100 కోట్లు తెప్పించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ మాయాజాలాన్ని ప్రజలకు వివరించేందుకు బస్తీబాట కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. హలో ఫోన్ ఆల్ సైలెంట్ రాజేష్ భాయ్ ఆన్ చేయవచ్చు. రాకేష్ ఆన్ లైవ్ భారతీయ జనతా పార్టీ తరఫున ఏవైతే ఈరోజు డ్రామా జరుగుతుందో ఆ డ్రామాను తీవ్రంగా ఖండిస్తున్నా. మరి ఆ డ్రామాకి ధీటుగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తిరిగి ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు గుర్తించి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ధన్యవాద్. భారత్ మాతాకి జై. ఈ సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా మా సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు కంటోన్మెంట్ ప్రాంతంలో కొంతమంది పని కల్పించుకొని మర్జరా లేకపోతే ఎలక్షన్సా లేకపోతే డెవలప్మెంటా అని ఒక కన్ఫ్యూజన్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం వాళ్ళ ఒక స్వార్థపూర్వక రాజకీయాల కోసం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. దాన్ని ప్రజలలో కూడా వాళ్ళు అనుకున్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు, సికింద్రాబాద్ కంటోన్మెంట్కి ఒక ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ అన్నిటికన్నా B2 ప్రైవేట్ ల్యాండ్స్ కానీ సివిలియన్స్ కానీ ఎక్కువ శాతం ఉండేది కేవలం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి దాని యొక్క హిస్టరీ, దాని యొక్క ప్రామినెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడైతే నిజాం పరిపాలన నడుస్తుండేనో మరి ఆ రోజు రజాకారుల మెడలోంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసింది మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోలో గ్రౌండ్స్ దగ్గరనే. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ హిస్టరీ. అసలు ఒక హిస్టరీ కోసము తెలియకుండా చాలామంది బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చలామణి అయ్యేటోళ్ళు నోటికి వచ్చాడు మాట్లాడుతున్నారు. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందో కానీ మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుని ఈరోజు హైదరాబాద్లో కాదు, యావత్ తెలంగాణలో లంగ్ స్పేస్ అంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రీనరీ కానీ, ఇక్కడ ఉన్న ఓపెన్ ప్లేస్ కానీ, ఈ అన్ని ఫీచర్స్ ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈరోజు దాదాపు 4 లక్షల మందికి, అంటే 2.5 లక్షల మంది అప్రాక్సిమేట్గా ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా జనాలను చూస్తే దాదాపు 4 లక్షల మందికి ఈరోజు మేము కేటర్ చేయడం జరుగుతుంది. ఇక పోతే మర్జర్ అనే అంశం అసలు రావటం కారణం మర్జర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే జనరల్ ఒక చర్య ఉంటే దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉంటాయి ఒక ఇష్యూలో. మరి ఈరోజు నేను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ రెండింటి మీద మీకు ఒక విశ్లేషణ ఇస్తాను. మర్జర్ అనే విషయము కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కావాలని ప్రతిపాదిస్తున్నాం. మరి ఈరోజు జిహెచ్ఎంసీ స్థితిగతులు ఏమున్నాయి? జిహెచ్ఎంసీలో కౌన్సిల్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయా? మీరే మీడియా మిత్రులు అందరూ కూడా అడుగుతున్నా. కౌన్సిల్ మీటింగ్లు నెలక, 2 నెలక, 3 నెలక స్టిప్యులేటెడ్ టైం పీరియడ్ ఉందా? గవర్నమెంట్ ఎప్పుడు తలుచుకుంటే ఆ రోజు మేయర్కి చెప్తారు, పప్పెట్ ఉన్న మేయర్ వచ్చి కౌన్సిల్ మీటింగ్ పెడతారు. మరి అసొంటి యొక్క అన్డెమోక్రాటిక్ సెటప్ జిహెచ్ఎంసీ సెటప్, దాంట్లో ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ జీతాల కోసం పరిశాన్ ఉన్నారు. నార్మల్గా జీతాలు 31st రావాలంటే నెల ఆఖరికి రావాలా, మ్యాక్సిమం ఫస్ట్ వీక్లో రావాలా, లేదా 10th లోపల రావాలా.
ఈరోజు జిహెచ్ఎంసీ ప్రాంత ప్రజల్లో మీరు ఎవరైనా ఎంప్లాయీస్ని అడగండి, నెలాఖరికి వాళ్ళ జీతాలు వస్తున్నాయి. వాళ్ళకి భయం ముందు వస్తుందా రాదా, ఈ నెల బదులు నెక్స్ట్ మంత్ వస్తుందా, ఈ యొక్క భయంలో బతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫండ్సే లేవు. జిహెచ్ఎంసీ ఎసెట్స్ అన్నీ కూడా అంటే వాళ్ళకున్న ఆస్తులు కానీ అన్నీ కూడా మార్టిగేజ్ అంటే గిరివి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలా, లోన్లు తెచ్చుకున్నారు, మల్టిపుల్ లోన్స్ తెచ్చుకున్నారు. మరి జిహెచ్ఎంసీ ఎసెట్స్ అన్నీ కూడా ఈరోజు మార్టిగేజ్ ప్రాంతంలో ఉన్నాయి. మరి జిహెచ్ఎంసీ బ్యాంక్ అకౌంట్స్ నార్మల్గా మన బ్యాంక్ అకౌంట్ మనమే ఆపరేట్ చేస్తాం. ఈరోజు మీరు జిహెచ్ఎంసీ అకౌంట్ చూడండి, ఆస్క్రో అకౌంట్స్ నడుస్తున్నాయి. అంటే ఎప్పుడైతే మల్టిపుల్ లోన్స్ ఉంటాయో, ఎప్పుడైతే మల్టిపుల్ పంచాయతీలు ఉంటాయో, జనరల్గా థర్డ్ పార్టీ వచ్చి ఆ ఏజెన్సీ వచ్చి ఆ అకౌంట్ నడిపిస్తుంది. ఫస్ట్ వచ్చిన డబ్బులు, ఫస్ట్ వీక్లో వచ్చిన డబ్బులు ఫస్ట్ 10 days దాకా లోన్ ఉన్న వాళ్ళకి అందరు కట్టేస్తారు థర్డ్ పార్టీ. కట్టిన తర్వాత అప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్కి బాబు ఇప్పుడు నువ్వు వాడుకోని ఇస్తుంది. అంటే అంత ఒక దుస్థితిలో ఉంది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంత ఘోరంగా ఉంది. మరి కాంట్రాక్టర్ల పని గత 5-6 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు రోజు ధర్నాలు చేస్తూ రోజు రోడ్డు మీద పోయి కానీ ఏ కోర్టు 1 నుంచి 2008 దాకా కూడా ఎన్నికలు కాలేదు. మీరు గుర్తు తెచ్చుకోండి. అంటే చరిత్ర చెప్తుంది, నేను చెప్పేది ఏం కాదు. 2001 అయిపోయిన తర్వాత 2008 దాకా ఎన్నికలు కాలేదు. ఎందుకు కాలేదంటే అమెండ్మెంట్స్ ఇన్ ది యాక్ట్ తీసుకొని వచ్చింది. అప్పుడే కంటోన్మెంట్స్ యాక్ట్ 2006 అనేది వచ్చింది. కొంతమంది స్థానికులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో కోర్టుకు పోతే కోర్టు ఎన్నికలు పెట్టాలని చెప్పింది. ఎన్నికలు పెట్టిన 3 నెలలకే బోర్డు డిజాల్వ్ అయింది. ఎందుకు డిజాల్వ్ అయిందంటే ఎన్నికలు పెట్టిన ఎన్నికలేమో గతంలో ప్రీవియస్ యాక్ట్ ప్రకారం అయింది. యాక్ట్ మారంగానే ఇప్పుడు ఉన్న బాడీ ఆటోమేటిక్గా డిజాల్వ్ అవుతుంది. కాబట్టి మీరు చూడండి, గతంలో 2006లోకి ఎన్నికలు జరిగిన 3 నెలలు కాగానే బోర్డు డిజాల్వ్ అయిపోయింది. ఎందుకు డిజాల్వ్ అయిందంటే కొత్త యాక్ట్ చలామణిలోకి వచ్చింది, కొత్త యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది. కాబట్టి ది ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ది ప్రీవియస్ యాక్ట్ విల్ బి నల్ అండ్ వాయిడ్. ఆ ఒక నల్ అండ్ వాయిడ్ వల్ల ఆ బోర్డు డిజాల్వ్ అయ్యడం జరిగింది. మళ్ళీ 3 నెలలు కాగానే ఎన్నికలు వచ్చింది కొత్త యాక్ట్ ప్రకారం. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రేటర్ డెమోక్రటైజేషన్ చేయాలి, ప్రజల సే ఎక్కువ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్కి అనేక కొత్త పవర్స్ కల్పించుకుంటూ కొత్త యాక్ట్ తీసుకొని వచ్చింది. కంటోన్మెంట్ యాక్ట్ 2023-24 ఏదో టేబుల్ అయింది. మరి ఆ యాక్ట్ పూర్తి రూపకల్పన చేసుకుని డ్రాఫ్ట్ కోసం కానివ్వండి, అబ్జెక్షన్స్ కానీ అన్ని స్టేజ్లు దాటి ఈరోజు పార్లమెంట్లో పోయింది. కొంతమంది బంగ్లా ఓనర్సు, కొంతమంది స్పాన్సర్డు, కొంతమంది మీడియా ఏజెన్సీస్ కూడా స్పాన్సర్ చేసిన దీన్ని. కొంతమంది ఇలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, గతంలో బీఆర్ఎస్ పార్టీలు కూడా దీని మీద ముక్కు చూపించింది. ఎందుకు చూపించారంటే హిడెన్ ఎజెండా ఏంటంటే ల్యాండ్లు అమ్ముకోవచ్చు, ల్యాండ్లు కబ్జా చేసుకోవచ్చు, ల్యాండ్లు ఎంజాయ్ చేయొచ్చు, ల్యాండ్ బ్యాంక్ ఉంటుంది, ఎంతో అంతా పబ్లిక్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఈ హిడెన్ ఎజెండా వల్ల సెంట్రల్ గవర్నమెంట్ని కన్ఫ్యూజ్ చేశారు. మీరు కొత్త యాక్టివిటీ ఎలక్షన్స్ పెట్టకండి, మాకు విలీనం చేయండి. యాజ్ ఏ ట్రూ పీపుల్స్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వీళ్ళందరూ ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేసి దాని మీద వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి, ఈ వర్కౌట్లో మర్జర్ చేసిన తర్వాత ఎలక్షన్స్ వర్త్ అవుతాయా? అసలు కంటోన్మెంట్ బోర్డు లేకపోతే ఎన్నికలు వేస్ట్ కదా. ఇప్పుడు ఈరోజు ఎన్నికలు పెట్టినా రేపటి దినం మర్జ్ చేస్తే ఎన్నికలు వర్తిస్తాయా? బోర్డే లేకపోతే బోర్డు మెంబర్ ఎక్కడ ఉంటాడు? జిహెచ్ఎంసీకి పోతాడు. కాబట్టి నిర్ణయం ఆపవలసి వచ్చింది. రెండోది, ఒకవేళ కొత్త యాక్ట్ పెట్టిన కొత్త యాక్ట్ పాస్ కాకుండా ఈరోజు టెంపరీగా ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ యాక్ట్ పాస్ కాగానే ఆటోమేటిక్గా బోర్డు రద్దు అవుతుంది, మళ్ళీ కొత్త ఎలక్షన్ పెడతారా? కాబట్టి ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉన్న సర్ప్లస్ ల్యాండ్స్ని అమ్ముకుందాము, లేకపోతే సొమ్ము చేసుకుందాము అనే ఒక క్రిమినల్ కాన్స్పిరసీతో, ఒక హిడెన్ ఎజెండాతో ఈరోజు నీ ధర్నాలు నడుస్తున్నాయి. అవి కేవలం ఒకటి వేషగాడు టైం పాస్కు, లేకపోతే డబ్బు సంపాదించుకోనికి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అని ఈరోజు మరి మా కాంగ్రెస్ వాళ్ళు చేపట్టడం 100% మేము పూర్తి విధంగా తప్పుపడుతున్నాము. మీకు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్కి కావాల్సిన వాటర్ ఇవ్వండి, కంటోన్మెంట్స్కి అడిషనల్ ఫండ్స్ తీసుకురండి, రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి ఒక్క స్కీమ్లో ఎస్ఆర్డిపి కానీ రోడ్ డెవలప్మెంట్ కానీ అన్నీ చేయండి. అంతేగా నేను ఫ్లైఓవర్ కడుతున్నా, మీకు 6,000 కోట్లు ఇచ్చిన బేవకూఫ్ ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నాడు అంటే పబ్లిక్ పిచ్చోలనుకుంటున్నా. అంటే నువ్వు ఏ పర్పస్కి ఇచ్చినావు, ఎవరి కోసం ఇచ్చినావు? గతంలో కేసీఆర్ పీరియడ్లో అది శాంక్షన్ అయింది. నువ్వు మా అంటే దాంట్లో కొద్దిగా ఆల్టరేషన్ చేసి కొత్త డిపిఆర్ చేసి నీకు కావాల్సిన కమిషన్లు దాంట్లో ఇంక్లూడ్ చేసుకొని నువ్వు పెట్టుకున్నావు. దాంట్లో కూడా కంటోన్మెంట్కి అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడినప్పుడు బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఏమని మాట్లాడినా, మీరు అడిషనల్ డ్రైనేజెస్ సోర్సెస్ మా దగ్గర తీసుకొస్తున్నారు, సివరేజ్ సోర్స్ కానీ అన్ట్రీటెడ్ డ్రైనేజ్ మాకు తీసుకొస్తున్నారు, మీకు మా అవుట్లెట్ దాకా మీరు పని చేయాలంటే మరి నేను అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి దాని తర్వాత మేము పర్మిట్ చేస్తామంటే ఈరోజు అది కూడా డిపిఆర్లో ఇంక్లూడ్ అయింది. అంటే ప్రజా సమస్యలు పోరాడడానికి కమిట్మెంట్ కావాలి, మీకు చిత్తశుద్ధి ఉండాలా. అంతేగాని ఈరోజు గతంలో మీరు ఫ్యాషన్ షోలు చేసి రోజు బస్తీలో తిరిగిరు,
కొంతమంది అధికారులను వేసుకొని తిరిగిండ్రు, కొంతమంది వాని వీని బతిమాలు తీసుకొచ్చిండ్రు, దానికన్నా ఉంది మీరు సొంతంగా తిరిగిండ్రు. ఈ రోజు ప్రజలు నిలదీస్తారు. ఎందుకంటే నువ్వు 6 నెలల ముందు వచ్చినావు, ఏం చేసినావు, మళ్ళీ ఇవాళ ఏం చూడడానికి వచ్చినావు, ఇప్పుడున్న మోరీ అట్లనే ఉంది, ఇప్పుడున్న రోడ్ అట్లనే ఉందని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రజలందరినీ తప్పుదారి పట్టడానికి చేస్తున్నారు. ఆ తప్పుదారిలో కూడా అది స్పాన్సర్డ్ కాబట్టి ఆ స్పాన్సర్డ్ పైసల కోసము ఈ విధంగా పగటి వేషాలు వేసి అందరినీ మిస్గైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే నేను కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాకు వెల్ కనెక్టెడ్, మా దగ్గర ఎంపీ ఉండే కాబట్టి ఆయన ఈరోజు మాకు బాకీ ఉన్నట్టే. ఎందుకంటే 5 years ప్రజలు ఆయన నమ్ముకున్నాము, కంటోన్మెంట్ ప్రజలు కూడా ఆయన ఓటేసి గెలిపించారు. ఆయన ఏం చేయలేదు. మరి ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఆయన సీఎం ఉన్నాడు. మరి సీఎం ఉన్నప్పుడు మా ప్రాంతాన్ని డెవలప్ చేయకపోతే ఇక ఆయనంత మూర్ఖుడు రాజకీయాల్లో వేరే లేనట్టే. ఆయన అడుగుతున్నా, మీరు చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ ప్రాంతాన్ని డెవలప్ చేయండి, కంటోన్మెంట్ కావాల్సిన ఇవ్వండి. 3-4 ఫెసిలిటీస్ మేము అడిగింది, మిమ్మల్ని పెద్దగా అడుగుతలేము. అచ్చా మా టీపీటీ ఛార్జెస్ ఉన్నాయి, మళ్ళా రేవంత్ రెడ్డి గారి పీరియడ్లో 100 కోట్లు బాకీ అయిపోయింది. గతంలో కేసీఆర్ మెడలోంచి మేము కోర్టుకు పోయి కోర్టు నుంచి కేసీఆర్ దగ్గర 100 కోట్లు వసూలు చేసినాం. ఈ మాట పెద్ద మాట కాదు. తప్పకుండా రేవంత్ రెడ్డి మీద ఉద్యోగం చేస్తాము. రేవంత్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల్లో మా పైసలు మాకు చెల్లియకపోతే తప్పకుండా అవసరం ఉంటే కోర్టు న్యాయస్థానం వెళ్తాము. న్యాయస్థానం నుంచి రేవంత్ రెడ్డికి మొట్టికాయలు మొట్టిపించి మా పైసలు మేము తీసుకొచ్చే విధంగా పనిచేస్తాం. డెవలప్మెంట్ అనేది ఆగదు. మీరు అదే నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారి చిత్తశుద్ధి చూడండి, రాజ్నాథ్ సింగ్ గారు చూడండి, మా ఎంపీ ఈటల రాజేందర్ గారు చూడండి. నాయకులు కొవ్వెక్కి తప్పు చెప్తున్నాం. ఇది ఏ గవర్నమెంట్ తీయలే. ఒక కంటోన్మెంట్ రెసిడెంట్ ఒక దేశం మొత్తంలో ఒక కంటోన్మెంట్ తరఫున పోతే ఒక కోర్టు నిర్ణయం ఇస్తే ఆ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు బలపరుచుకుంటే ఏం చెప్పిందంటే, ఎన్క్లోజ్ ల్యాండ్ ఉంటే వాని ఇల్లు ఉంటుందా పోతుందా నమ్మకం లేదు కాబట్టి పోయే పరిస్థితి వాడిని ఓటర్ అనలేము కాబట్టి వాడిని ఓటు హక్కు తీసేయమని చెప్పింది. అంటే కోర్టు నిర్ణయాన్ని, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అన్ని కంటోన్మెంట్లు బేషరతుగా అమలుపరచాలి. సుప్రీంకోర్టు నిర్ణయం అమలుపరచకపోతే కంటెంప్ట్ పోతారు సీఓలు కానీ ఆ బోర్డు కానీ. కాబట్టి అమలుపరిచింది. కానీ ఒక్కటి మాటిస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా రామచంద్రరావు గారు, మా ఈటల రాజేందర్ గారి తరఫున మేము మాటిస్తున్నాం ఏంటంటే తప్పకుండా వాళ్ళకు ఓటు హక్కు కల్పించే దిశలో మేము పూర్తిగా పనిచేస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా రాబోయే ఏ ఎన్నికలైనా కానీ వాళ్ళకు ఓటు హక్కు ఇస్తాం. ఇకపోతే ఓటు హక్కు కేవలం బోర్డులో లేదు. ఎందుకంటే బోర్డు మీద డైరెక్షన్ ఉంది కాబట్టి, బోర్డు ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి కేవలం బోర్డు ఎలక్షన్లో లేదు. కానీ డెవలప్మెంట్ ఈరోజు ఆగిందా? కంటోన్మెంట్ బోర్డు తరఫున డెవలప్మెంట్ ఎక్కడ ఆగలే. కానీ కూడా ఎమ్మెల్యే ఎంపీకి వాళ్ళకి రోడ్స్, ఓటింగ్ రైట్ వాళ్ళు వినియోగించుకున్నారు. మరి దానికోసం ఎవరు మాట్లాడతలేరు. కేవలం ఓట్లు వీకేసారు అని సగం న్యూస్ చెప్పడము, ప్రజలని గుమ్రా చేయడం తప్పు అని నేను అంటున్నాను. తప్పకుండా వాళ్ళకి ఓటింగ్ రైట్ ఇస్తాము, వాళ్ళతో ఓటు వేపిస్తాము, డెవలప్మెంట్ ఆడ చేస్తున్నాము, చేస్తాం గిట. కానీ అది కోర్టు నిర్ణయం, భారత ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని నిర్ణయం. నేను గతంలో ఇందాక కూడా చెప్పినా, అది ఒక అంబిగ్విటీ ఉంది. అంటే మా రేట్స్ మేము ఓవర్ ఛార్జ్ చేసినామని, చాలా ఎక్కువ వేసినామని, మీరు ఒక గవర్నమెంట్ వ్యవస్థ ఉండి మా ఆర్మీకి కూడా ఈ విధంగా చేయడం ఎక్కువ అని వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నాము, మా స్టాండర్డ్ రేట్స్, మా ఎస్టీఆర్ రేట్స్ ప్రకారం మేము మీకు బిల్లింగ్ చేసినామని మేము అంటున్నాం. అచ్చా, మేము కొన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళు వాడతలేరు. అదే ప్రజలు ఒక ల్యాండ్ వాడకపోతే దాన్ని మేము ట్యాక్స్ వేయం, కానీ ఆర్మీకి వేస్తున్నాం. ఎందుకంటే మాకు ఫండ్స్ కావాలి కాబట్టి, మాకు కూడా ఖర్చులు ఉన్నాయి, మాకు కూడా ఓవర్ హెడ్స్ ఉన్నాయి, మాకు మెయింటెనెన్స్ ఉంది, మేము మా ఎక్స్పెన్సెస్ మీట్ కావాలా, పబ్లిక్కి కావాల్సిన డిమాండ్స్ మేము మీట్ కావాలని మేము వాళ్ళకు కూడా ఇస్తున్నాం. వాళ్ళు అది కూడా తప్పు పట్టారు. మేము వాడుకునే జాగాకి వేయండి, వాడుకోని జాగాకి ఎందుకు వేస్తున్నారండి. సో ఈ విషయం నిర్ణయం హైయెస్ట్ ప్లేస్ అనే పేరుందో, ఒకవేళ జిహెచ్ఎంసీ ప్రాంతం అయితే ఇది కంప్లీట్ అర్బనైజేషన్ అయిపోతుంది. అంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ ఫ్రీ వాటర్ ఏముండదు, ఓపెన్ స్పేస్ అనేది ఉండదు, కంప్లీట్ సిమెంట్ కాంక్రీట్ జంగల్ లాగా తయారవుతుంది. మరి అది ఈరోజు ప్రజలకు ఆమోదం ఉందా? ఈరోజు కంటోన్మెంట్ ప్రజలు, మీరు హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే 1-2 degrees ఇక్కడ టెంపరేచర్ డిప్ ఉంటుంది. మీరు పీక్ సమ్మర్ సీజన్లో చూడండి, ఒకవేళ అక్కడ 42 degrees 44 degrees ఉంటే ఇక్కడ 1-2 degrees తక్కువ ఉంటుంది. ఎందుకంటే మాకున్న చెట్లు కానివ్వండి, మాకున్న వాతావరణం కానివ్వండి, ఇది ప్రధానమైన కారణం. మరి ఈరోజు అర్బనైజేషన్ చేసినా, దీంట్లో జిహెచ్ఎంసీలు కలిపినా మాకు అన్ని హై రైజ్ బిల్డింగ్స్ వస్తాయి, టోటల్ ప్రాంతం కమర్షియలైజేషన్ అయిపోతుంది. మరి ఇవన్నీ కూడా డిసడ్వాంటేజ్ ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కల్లిబుల్లి కబులు చెప్తున్నారు, ఏమని అంటే జిహెచ్ఎంసీ కలిపితే ఇష్టం పేద బిల్డింగ్లు కట్టుకోవచ్చు అని. కంటోన్మెంట్ టోపోగ్రఫీ ఏ విధంగా ఉంటుందంటే ఆర్మీ ఏరియాతోని దగ్గరగా ఉంటుంది. మరి వీళ్ళందరూ తెలియని విషయం ఏంటంటే, మీరు కంటోన్మెంట్ ఏరియా కాకుండా జిహెచ్ఎంసీ కానీ, పంచాయతీ కానీ, రూరల్ ప్రాంతం ఏ ఊరికి వెళ్ళినా
ఆర్మీ ఏరియాలో 1 కిలోమీటర్ లోపల ఉంటే మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా. దాన్ని ఇప్పుడు కొంచెం సడలింపు ఇచ్చి దాన్ని 500 మీటర్స్ తీసుకొని వచ్చిండ్రు. అంటే 500 మీటర్స్ ఆర్మీ ఏరియాలో ఉంటే కన్స్ట్రక్షన్ చేస్తే మీరు ఆర్మీ ఎన్ఓసి తీసుకురావాలా. అది మినిమం 2-3 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలా, కంటోన్మెంట్ ప్రాంతంలో ఒకవేళ జిహెచ్ఎంసీలో మరదైతే ఇల్లు కట్టుకోవాలంటే 2 సార్లు ఆగాల. 2 సార్లు అయిన తర్వాత ఆర్మీ ఆయన ఏమంటాడు, నా ప్రాంతం దగ్గర ఉన్న కాబట్టి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకో అంటాడు. ఈరోజు నేను ఇక్కడ టోపోగ్రఫీ పూర్తిగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. 80% ఆఫ్ ది కంటోన్మెంట్ ఏరియా విల్ ఫాల్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ 500 మీటర్స్ ఫ్రమ్ ది నియర్ బై ఆర్మీ యూనిట్స్. అంటే 80% ఇల్లులు కూడా ఎన్ఓసి తీసుకొని కట్టే పరిస్థితి ఉంటుంది. కేవలం గ్రౌండ్ ఫ్లోర్కి అనుమతులు వస్తాయి. జిహెచ్ఎంసీ 10 ఫ్లోర్స్ ఇవ్వచ్చు, కానీ ఆర్మీ ఎన్ఓసి ఆర్మీ గవర్నెన్స్ రూల్ ప్రకారం కేవలం మీకు గ్రౌండ్ ఫ్లోర్కి వస్తుంది. మరి నగర సత్యం తెలుసా అందరికీ? ఈరోజు మాకున్న సర్ప్లస్ ల్యాండ్స్లో గతంలో కేసీఆర్ గారు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ కన్ను పెట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి ఎంతసేపు సర్ప్లస్ ల్యాండ్స్ కావాలా, కొన్ని అమ్ముకుంటారు, కొన్ని సొమ్ము చేసుకుంటారు. మీరే ల్యాండ్ల స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన హౌసింగ్ స్కీమ్ కడటానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడున్న 4 లక్షల జనాభాకి మాకు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే రోడ్లు అంతంత మాత్రం ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ అంతంత మాత్రం ఉంది, నాలాలు అంతంత మాత్రం ఉన్నాయి. మా